విశ్వంబర ఎట్లా టాపిక్ వచ్చింది మేము అడుగుదాం అనుకున్న టాపిక్ వచ్చింది చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఎలా ఉన్నా ఏంటి అన్నది పక్కన పెడితే ఎవరైనా చిరంజీవి గారు పక్కన చేయాలని కోరుకుంటారు. ఏది ఏ ఉన్నా లేకపోయినా పక్కన నిలబడ్డా చాలు, ఒక 2 డైలాగులు చెప్తే చాలు అనుకుంటారు. అయితే నేను ఇప్పుడు చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అంటే నాకు గుర్తు లేకపోవచ్చు కానీ బట్ కొంత అవగాహన వచ్చిన తర్వాత గుర్తున్న దగ్గర నుంచి అయితే 83 అయితే నాకు బాగా బాగా గుర్తు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఆయన వచ్చిన అప్పటికే ఆయన స్టార్ అయిపోయి ఉన్నాడు. ఆయన చూసి ఎగిరి గెంతేసి మేము పక్కన మా పార్క్ ఉంటే అందులోకి వెళ్ళి బయట ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటికి చిరంజీవి వచ్చాడు, మా ఇంటికి చిరంజీవి వచ్చాడంటే ఎగురుతూ వెళ్ళి చేసిన వాడిని. అంతకుముందు ఆయన పాపం నాకు ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ చెప్పేది, నాకు తెలియదు, ఏదో ఒక 5 స్టార్ చాక్లెట్ అది పట్టుకొచ్చేవాడంట చెన్నైలో. నేను యాక్టర్ అయిన తర్వాత తెర మీదకి వచ్చిన తర్వాత అంటే 1991 నుంచి నేను మొదలెడితే ఇప్పుడు అంటే 2024 వరకు నాకు ఆపర్చునిటీ రాలేదు ఆయనతో యాక్ట్ చేయడానికి. రాలేదు అంటే ఏమో కారణాలు ఏమో తెలియదు కానీ బహుశా నేనైనా కనీసం ట్రై చేసి ఉంటే బాగుండు, వెళ్ళి ఏదో ఒకటి అడిగి ఉంటే బాగుండు. నేను ఆలోచించలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా నాకు విశ్వంభర్లో క్యారెక్టర్ వచ్చింది. అయితే 1-2 డైలాగులు చెప్పేస్తే సరిపోతుంది. యాక్చువల్గా డైలాగుల గురించి మాట్లాడకూడదు ఆర్టిస్ట్ అన్నవాడు. బట్ ఊరికే మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. దాదాపుగా ఒక సీన్ మొత్తం అంతా నేను ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగా తర్వాత అదే సినిమాలో ఒక 2-3 సీన్లు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నేను ఎస్పెషలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యువి క్రియేషన్స్ అండ్ విశిష్ట గారిని. ఆయనకు కూడా థ్యాంక్స్, వేణు వాసిష్ట గారికి. ఎందుకంటే ఆయన పట్టుబట్టి, ఎందుకంటే నేను అంతకుముందు బింబిసార చేశాను. దాంతో మరి ఆయనకున్న మరి అమితమైన ప్రేమ అంతకు మించి లేదు. రాజీవ్ ఏమైనా పొడి చేస్తాడు యాక్టింగ్ ఇవన్నీ తర్వాత సంగతి. రాజీవ్ మీద ఉన్న పాజిటివ్ నోట్ తోటి మళ్ళీ ఇందులో కూడా నాకు వేషం ఇచ్చాడు. సూపర్.